నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రజలు ఒక సముద్రంలాగా ఉప్పొంగినట్లుంది. ఈరోజు మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలి వచ్చారు. ఈ జనాలను చూస్తే మనం చెప్పవచ్చు ఆయన విజయం ఖాయమని. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారిని అలాగే ఎంపీగా బాలశౌరి గారిని గెలిపించుకుంటామని ప్రజలు నిరూపిస్తున్నారు. దీని ప్రభావం మామూలుగా ఉండదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మరి పక్కకు తోసేసి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవనీయులు మన మాజీ ఉపసభాపతి గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున జనసమూహం మామూలుగా లేదు. కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఇవాళ నామినేషన్ చేయడానికి బయలుదేరిన జనసమూహం విపరీతంగా జనాలు రావటమే కాకుండా ఖచ్చితంగా గెలుపు ఖాయమని చెప్పేసి మనకి ఈ అవనగడ్డ నియోజకవర్గం మళ్ళీ కొత్తగా అభివృద్ధి అనేది ముందుకు వస్తుందని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. రేపు రాబోయే రోజుల్లో మన బుద్ధప్రసాద్ గారి గెలుపు ఖాయం. అలాగే మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు మన వల్లభనేని బాలశౌరి గారు కూడా ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేను సభాముఖం మనవి చేసుకున్నాను. రాబోయే రోజులందరూ కూడా మంచి అభివృద్ధి బాటలు, అవనగడ్డ నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ కళాకారుల పార్టీ, తెలుగుదేశం పార్టీ కళాకారులకు అన్నం పెట్టే పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఈ కళాకారులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని బుద్ధప్రసాద్ గారి మీద మాకు నమ్మకం ఉంది. అలాగే బాలశౌరి గారు కూడా భారీ మెజార్టీతో గెలుపొంది మన ఖచ్చితంగా మనం ముందడుగులో ఉంటామని చెప్పేసి రేపు రాబోయే రోజుల్లో 4వ తారీఖున ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి మన బుద్ధప్రసాద్ గారిని మినిస్టర్గా చూస్తామని చెప్పేసి నేను సభాముఖం మనం. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మండల బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇదంతా ఒక పండుగ వాతావరణంలో కోలాహలంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజల్లో మార్పు సంకేతం ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు ఏ విధంగా ఈ దుర్మార్గుడు పేద ప్రజల్ని, అన్ని వర్గాలని ఏ విధంగా హింసపెట్టాడు, వాళ్ళందరికీ చమరగీతం పాడటానికి ఈరోజు సంకేతం, మార్పు సంకేతం ఇది. మండల బుద్ధప్రసాద్ గారు ఈరోజు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీకి పంపించి అటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపిస్తామని మా అవనగడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున చేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా రమేష్ గారు చేయలేదు. అభివృద్ధి చేయలేదు, ఓన్లీ సంక్షేమం ఇచ్చామని చెప్పి 10,000, 5,000 ఇచ్చి పేదవాడి రక్తం దాగినటువంటి ప్రభుత్వం ఇది. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి, 5 సంవత్సరాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అన్నమాట ఇది. ఈ ప్రభుత్వాన్ని దించడానికి మా అవనగడ్డ నియోజక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంది. తరలి వచ్చి బుద్ధప్రసాద్ గారు నామినేషన్కి వాళ్ళు హాజరవడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ విజయానికి అందరూ తోడ్పడాలని చెప్పని కోరుకోవడం బుద్ధప్రసాద్ గారు. ఆయన కోరిక మేరకు అందరూ వేలాది మంది తరలి వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అలాగే బాలశౌరి గారు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఈరోజు ఈ అభివృద్ధి ప్రదాతలు ఇద్దరూ కూడా కలిసి ఇక్కడ పోటీ చేయడం ఎంతో హర్షణీయం అని చెప్పి జనమందరూ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తారని బుద్ధప్రసాద్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డలో ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అందు సందర్భంగా నియోజకవర్గంలో 6 మండలాల నుంచి కూడా ఇప్పటికే జనసేన శ్రేణులు, బీజేపీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా అవనగడ్డకు చేరుకుని ఉన్నారు. అవనగడ్డ అంతా కూడా కోలాహలంగా ఉంది. ఇప్పుడే విజయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.
ఇప్పటికే విజయం అనేది పక్కాగా కన్ఫర్మ్ అయి ఉంది. అసెంబ్లీ అభ్యర్థి కావచ్చు, పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి గారు కావచ్చు, ఇద్దరికి కూడా విజయం అనేది కన్ఫర్మ్ అయి ఉంది. ఇంకా చూసుకోవాల్సింది మెజార్టీ మాత్రమే అని జన సైనికులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అవనగడ్డలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలం నుంచి గ్రామాల కూడా వైసీపీ కార్యకర్తలు తుడిచిపెట్టుకుపోయే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అవనగడ్డలో పిఠాపురంలో రాష్ట్రంలో మొట్టమొదటి హైయెస్ట్ మెజార్టీ కాగా రెండో మెజార్టీ అవనగడ్డ నుంచే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని జన సైనికులందరి తరఫున తెలియజేస్తా ఉన్నామండి. బాలశౌరి గారు అంటేనే నియోజకవర్గ డివిజన్ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆయన 2004 నుంచి కూడా రొయ్యల చెరువులు ఏవైతే పూడ్చుకోలేని పరిస్థితుల్లో ఆక్వా రైతులు ఉంటే వారందరికీ అండగా ఉండి వారందరి తరఫున రొయ్యల చెరువులు పూడ్చినప్పటి నుంచి కూడా బాలశౌరి గారు దివిసీమ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఈ రోజు బీసీ సామాజిక వర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా బాలశౌరి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ జాయిన్ అవుతా ఉన్నారు పార్టీలో. ఆయనకి 2 లక్షల మెజార్టీ తక్కువ రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ బలపరిచినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి మండల బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డలో నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా వేలాది మంది కార్యకర్తలతో, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలతో ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎదురుపాటి వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు కానీ అందరూ కూడా ఈ నామినేషన్తో గెలుపు అనేది అసలు ఆల్రెడీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నియోజకవర్గంలో గెలుపు మీద ఎవరు పందాలు కాయట్లేదు. వైసీపీ శ్రేణులు కూడా మెజార్టీ మీద పందాలు కడుతున్నారు. మాకు వచ్చే మెజార్టీ మీద ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పందాలు ఏంటంటే బుద్ధప్రసాద్ గారికి ఎంత మెజార్టీ వచ్చేదో దాని మీద పందాలు జరుగుతున్నాయి. అంటే మన గెలుపుని వైసీపీ శ్రేణులు కూడా స్వాగతించేసినాయి. ఎమ్మెల్యే గారు అసలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎంపీ గారు అయితేనే అసలు కనపడట్లేదు ఎవరికి కూడాను. ఈ సందర్భంగా మేము తెలియజేసుకునేది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు కానీ మేమందరం కూడా అంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కూడా అత్యంత బలంగా ఉన్న సీట్ ఇది. వాళ్ళు కూడా జనసేన పార్టీతోనూ మోదీ మండల అధ్యక్షుడైన నాకు మా మండలంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ బీజేపీ కానీ మాతో కలిసి మేము గ్రామాన్ని కూడా ఆల్రెడీ ప్రచారం చేస్తున్నాము. వాళ్ళు మాకు బాగా సహకరించి మమ్మల్ని ముందుండి నడిపించి వాళ్ళు మాతో పాటు ఉండి మాకు అన్ని విధాలుగా కూడా తోడ్పడతా ఈ విజయంలో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు నమస్కారం అండి. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టయితే వినపడతాను చూడండి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, అలాగే ఎన్డీఏ కూటమి గెలవాలి, తద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన రావాలి, అలాగే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు నామినేషన్ కొంతసేపట్లో వేస్తాకి వెళ్తున్నారు. ఇవాళ చూసినట్టయితే ఆయన వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న సందర్భంలో ఇవాళ చూసినట్టయితే ఎక్కడ చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా జనసేన ఏదైతే కూటమి యొక్క జెండాలు, తెలుగుదేశం, బీజేపీ యొక్క జెండాలు, ఈ శ్రేణులు కూడా ఏ విధంగా మమేకం అయిపోయి ఈరోజు ఈ యొక్క అభ్యర్థి యొక్క గెలుపుకి పనిచేస్తున్నాయనేది ఇవాళ మనం జెండాలను చూసినట్టయితే తెలుస్తుంది. ఈ విజయం ఏదైతే ఈరోజు ఇక్కడ ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీ, సహజ వనరుల దోపిడీ కానీ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం కానీ, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యంగా ఈ జనం రూపంలో ఇవాళ నామినేషన్కి వచ్చినటువంటి జనం రూపంలో తెలుస్తుంది. అది మరి ముఖ్యంగా ఈరోజు నామినేషన్ వేయడంతోనే బుద్ధప్రసాద్ గారి యొక్క మా క్యాండిడేట్ ఏదైతే ఎన్డీఏ బలపరిచినటువంటి జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్ గారి యొక్క గెలుపు ఖాయమైందని చెప్పుకోవచ్చు. చెప్పడానికి ఉద్దేశించబడ్డ ఎన్నికలు శ్రీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో కేవలం అరాచక పాలన సాగటమే కాకుండా అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి అందరూ తెలిసిన విషయమే. ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడే హక్కు, సమావేశ హక్కు ఆ రెండు కూడా 5 సంవత్సరాల్లో నోచుకొని పరిస్థితుల్లో జీవించడం జరిగింది. ఇక అవనగడ్డ నియోజకవర్గానికి వస్తే
నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనకబడిపోయింది. గతంలో తెలుగుదేశం హయాంలో సాధించిన అనేక కార్యక్రమాలు అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. అనేక రోడ్లకు మంజూరు తీసుకొచ్చాం, అవి పూర్తి చేయని పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది. కోడూరు నాగాలింగ మండలం దాదాపు 4-5 వేల ఎకరాలు పంట పండించుకోకుండా 5 సంవత్సరాల పాటు బీడు పట్టిన పరిస్థితి వచ్చింది. కొద్దిపాటి అతివృష్టి కురిసినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దానికి కారణం మురుగునీటి కాలువలు మరామత్తు చేయకపోవటం, మరామత్తు చేసినట్టుగా కాగితాల్లో చూపించి డబ్బులు తినివేయటం. అంతేకాకుండా ఇది ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవించే అవనిగడ్డ నియోజకవర్గంలో సిఆర్జెడ్ నిబంధనలను కూడా అతిక్రమించి ఇసుక మట్టి దోపిడీ ద్వారా కోట్ల రూపాయలు గడించిన పరిస్థితి ఏర్పడింది. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ఇంత అవినీతి ఏనాడు కూడా జరగలేదు. నేను 3 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశాను. చిరకాలంగా నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నా కానీ సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని చెప్పి ఆ ఇసుకను అమ్ముకుంటే విదేశాలకు తరలిస్తే కోట్లు గడించవచ్చన్న జ్ఞానం మాకు కలగలేదు. ఆ జ్ఞానం స్థానిక శాసనసభ్యుడికి కలిగి అది కూడా ఆ ఇసుక కూడా ఎగుమతి చేసేసి కోట్లు గడించిన పరిస్థితి వచ్చింది. ఇక అన్ని రంగాలు కూడా అడగంటిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి భారత ప్రభుత్వ రక్షణ శాఖ డిఆర్డీఏ ద్వారా గుళ్ళ మొదలు 30,000 కోట్ల రూపాయలతో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వాల హయాంలోనే దానికి కావలసిన భూమిని ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులను మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించి ప్రహరీ ఇవి నిర్మాణం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయక ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించిన పరిస్థితులు లేవు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో ఆ కార్యక్రమం ఇవాళ వెనకెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక అవనిగడ్డ నియోజకవర్గానికి కాదు, ఆంధ్రప్రదేశ్కే అది గొప్ప కార్యక్రమం. ఎన్నో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేవి. తర్వాత మౌలిక సదుపాయాలు అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారులు కానివ్వండి, వంతెనలు కానివ్వండి వాళ్ళే నిర్మించేవాళ్ళు. దానికి తగిన ప్రణాళిక అంతా కూడా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ ఇవాళ ఈ 5 సంవత్సరాల్లోనూ అది నిలుపుదల చేయబడతాం చాలా బాధాకరమైన విషయం. అంచేత కూటమి ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఆ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మళ్ళా ప్రారంభింపజేసి దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి దోహదపడతామని చెప్పి సందర్భం మనం చేస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చెప్పారు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అని చెప్పి. ఆ వారి ఆశయాన్ని సాధించడానికి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి చేనుకు నీరు అంది రైతులు బాగుపడటానికి, అలాగే నిరుద్యోగ యువకులకి చేతికి పని కల్పించి వాళ్ళకి భవిష్యత్తుని అందించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి విజయాన్ని కలిగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.